తేజ టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోర్లో చివరకు భారత రాష్ట్ర సమితి ఘన విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం వార్డులలో మెజార్టీ స్థానాలు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ ని సునాయాసనంగా దాటేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన పరోక్ష ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ గా కుసంకుల ప్రమీల, వైస్ చైర్మన్ గా పట్లోల హరీష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలోని మొత్తం స్థానాల్లో పార్టీల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు, బీజేపీ 2 సీట్లు, ఇండిపెండెంట్ 1 గెలవగా 2, 3వ వార్డు నుండి ఇండిపెండెంట్ గా గెలిచిన సారా లావణ్య బీఆర్ఎస్ లో చేరడంతో సంఖ్యాబలం పరంగా బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించడంతో మున్సిపల్ పాలకవర్గంపై గులాబీ జెండా రెపరెపలాడింది. గెలుపు అనంతరం బీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. స్థానిక నేతలు కుసంకుల ప్రమీల మరియు హరీష్ రెడ్లకు ఘన స్వాగతం పలికారు. వచ్చి అందువల్ల చెప్తున్నాను నేను. ఇంద్రేశం మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 2 కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి, మన టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే ఎన్నికలకు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టానో అవి ఖచ్చితంగా నెరవేరుస్తానని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకు, మరి పెద్దలకు, మరి వార్డు మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే మేము డెవలప్మెంట్ చేసినాం, ఇంద్రేశం మున్సిపల్ డెవలప్మెంట్ చేసినాం కాబట్టి మాకు అందరూ కూడా సహకరించి ఓట్లు వేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇంకా 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6 గ్రామ పంచాయతీలు కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ముందుకు పోతామని చెప్పేసి 18 మంది కౌన్సిలర్లు, మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరూ కలుపుకొని అందరం కూడా ఏకదాటి మీద అన్ని గ్రామ పంచాయతీలను కూడా అన్ని ఇప్పుడు మున్సిపల్లో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి అన్ని ఊళ్ళను కూడా మంచి డెవలప్మెంట్ చేసి మేము అవార్డు అనుకుంటామని చెప్పేసి కూడా అందరికీ హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మేము 18 మంది నిద్రపోము, మరి ఎవరిని కూడా నిద్రపోనేమో అధికారులను కూడా. కాబట్టి మేమందరం కూడా ఏకదాటి మీద ఉండి ఏ దానికైనా ముందుండి 12 గంటలే కాదు 18 గంటలు పనిచేస్తామని చెప్పేసి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కానీ, మా తోటి మిత్రుడు మైపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు మాకు బాగా కోఆపరేషన్ చేసినందుకు ఆయనకు మేము శిరస్సు వచ్చి నమస్కరించాలి. కాబట్టి ఆయన లేని మేము గౌరవం కూడా లేము. కాబట్టి ఆయనను ముందుంచి ఆయన తోటి మేము ఎంతో అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి కూడా పేరు పేరున మేమందరం కూడా, ఎందుకంటే ఆయన దగ్గర మేము ఇప్పుడు ఒక మున్సిపల్ ఆయన తోటి మేము అందరం కూడా మేము ఆయన అయినాం కాబట్టి ఆయనను ముందుంచి ఆయన అధికారంలో మేము నడుస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున